రుద్రాభిషేకం అనేది చేస్తే ఏం జరుగుతుంది? అలాగే రుద్రాభిషేకం అనేది ఏ రోజుల్లో చేస్తే ఎక్కువ పుణ్య ఫలితం ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఆ శివయ్యకు రుద్రాభిషేకం అనేది చేయటం వలన మన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు అలాగే పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మన మనసులోని ఏదైనా కోరికలు ఉంటే కానీ ఖచ్చితంగా ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా మనకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎప్పటినుంచో ఉన్నా కానీ రుద్రాభిషేకం చేయడం వలన అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అభిషేకం చేయడం వలన మన జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మనకి ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న సుఖశాంతులు కలుగుతాయి. అలాగే మన ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా రుద్రాభిషేకం చేస్తే మన గత జన్మలో మనం చేసిన పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. అలాగే మనకి పాపాలన్నీ నశించి పుణ్యఫలం అనేది దక్కుతుంది అని చెప్పేసి భక్తులు చాలా విశ్వాసంగా నమ్ముతారు. ఈ రుద్రాభిషేకం అనేది ఎప్పుడు చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో చూద్దాము. ఆ శివుడికి కొన్ని ప్రత్యేక రోజులైతే ఉన్నాయండి. రుద్రాభిషేకం చేస్తే ఆ రోజుల్లో ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది. ఆ రోజులు ఏంటి అంటే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయవచ్చు. అలాగే మాస శివరాత్రి రోజున, అలాగే మహాశివరాత్రి రోజున, అలాగే శ్రావణ మాసంలో అండ్ అలాగే కార్తీక మాసంలో, అలాగే ఏకాదశి, త్రయోదశి, అలాగే చతుర్దశి నాడు రుద్రాభిషేకం అనేది చేసుకుంటే మనకి ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. అలాగే చాలా మంచిది కూడా మనకి మన కుటుంబానికి. అలాగే మీరు ఇంట్లో రుద్రాభిషేకం అనేది చేయకూడదు. ఒకవేళ ఇంట్లో రుద్రాభిషేకం చేస్తే కనుక కొన్ని తప్పులు అనేవి ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది. అందుకే మీరు ఏం చేస్తారంటే ఆలయంలో మీరు పండితుల చేత మీ గోత్ర నామాలను చెప్పించి ఆ రుద్రాభిషేకం అనేది ఆ శివయ్యకి చేయించుకోండి. అలా రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా మీకు మంచి ఫలితం దక్కుతుంది. మీ కోరికలన్నీ కూడా 100% నెరవేరుతాయి. అలా అని చెప్పి మనకి చాలా పురాణాలు శాస్త్రాలు అయితే చెప్తున్నాయి.